ఇంకా గట్టిగా స్పీడ్ 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 ఆపడ్రు స్పీడ్ సంగీత లాగేస్తున్నారు. ఇంకా ఒక ప్లేస్ కూడా చూడలేదు ఇప్పటికే దగ్గరికి. అదనమాట. ఇప్పుడు డబ్బులు ఇచ్చేద్దాం. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ముంబైలో ఉన్నాం. సడన్గా ముంబై అంటున్నాను ఏంటని అనుకుంటున్నారా? చెప్పాను, అదే మేము షిరిడీకి వచ్చాం కదా. ఆ షిరిడీలోనే దేవుని దర్శించిన తర్వాత నాసిక్కి వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ తీసుకుని ముంబై వచ్చాం అనమాట. కానీ మా దరిద్రం ఏంటో తెలియదు కానీ అక్కడ ఆ రూమ్ ఓనర్ ఏమని చెప్పాడు, సింపుల్గా చెప్పాడు. బస్సు మొత్తం తిప్పుతాడంటే సింపుల్గా అక్కడ బస్సు ఎక్కితే మొత్తం ముంబై తీసుకొచ్చి మొత్తం అంతా చూపిస్తాడేమో అని అనుకున్నాం. కానీ ఎలా అవుతుందని అనుకోలేదు. నైటే వీడియో స్టార్ట్ పెడదాం అనుకున్నాను. అవన్నీ పెట్టుంటే వేరే లెవెల్లో ఓల్డ్ స్టంట్లు జరిగాయి. అంటే బస్సు ఇక్కడ ముంబైలో తీసుకొచ్చి ఒక దగ్గర కలిసి మమ్మల్ని ట్రైన్ ఎక్కి అది దాదర్ అంట. అది అసలు మనకి ఇక్కడ హిందీ రాదు, ఎవరిని అడగాలి అర్థం కాలేదు. ఒక ఇద్దరు ముగ్గురిని రైల్వే స్టేషన్లో పోలీసులు అడిగిన తర్వాత ఆ దాదర్ ట్రైన్ ఎక్కాం. ఆ ట్రైన్ అస్సలు ఖాళీ లేదు, మామూలు నార్మల్ జనరల్ ట్రైన్ ప్యాసింజర్. సినిమాల్లో చూస్తాం కదా, అది ఖాళీగా ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తాం ఫుల్ క్రౌడ్. షార్ట్ వీడియో అప్లోడ్ చేసాను. ఒకవేళ మీరు చూసుంటే సరే, చూడకపోతే వెళ్ళి చూడండి ఎంతమంది జనం ఉన్నారో పంపిణీ తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ మేము వచ్చి ఫ్రెష్ అయ్యాం. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ముంబైలో మేము తిరిగిన ప్లేస్లన్నీ వీడియోలో పెట్టాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ముంబై రావడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ప్లేస్ చూస్తానని. ఇంక లేట్ ఎందుకు, ఇంకా మనం వీడియోని ఎవరైనా లైక్ చేసుకోకపోతే వెంటనే లైక్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి మేము ఒక ఫ్లైఓవర్ కింద ఉన్నాం దాదర్లోనే. మాటకి చీటికి పేరు మర్చిపోతున్నాను. ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఉంది, అందులో ఆడుకుంటున్నారు మా వాళ్ళు. నీట్గా రెడీ అయ్యాం ఇప్పుడే స్నానం చేసి. నిజంగా నైట్ నుంచి చాలా తిప్పలు పడ్డాం. అంటే బస్సుకి ఏమో మాకు 1500 తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఏసీ బస్సు ఉంటుంది కదా, ఇద్దరు కూర్చోవలసిన సీట్లో నలుగురిని కూర్చోబెట్టారు, ఒకరు కూర్చోవలసిన సీట్లో ఇద్దరిని కూర్చోబెట్టారు. ఏం చేస్తాం, నేను ఎప్పుడు బస్సు ఎక్కలేదు. ఆ బస్సు వాళ్ళు చెప్పగానే అది నలుగురికి అనుకున్నాను. కానీ తేరా చూస్తే అదనమాట సంగతే. వీళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఆపండి రో. ఇంకా గట్టిగా స్పీడ్ 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 ఆపడ్రు స్పీడ్ సంగీత లేదు తిప్పు. అస్సలు ఆగిలేదు. చాలాసేపు ఆ ప్లే గ్రౌండ్లో ఆడుకున్న తర్వాత బస్సు వస్తుందంటే ఇక్కడికి వచ్చాం. ఇంకా కొంచెంసేపు టైం పడుతుందంటే మా వాళ్ళందరూ టిఫిన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ తినేసిన. బస్సు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. అయ్యా ఇక్కడ మామూలు స్కామ్ జరగట్లేదు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ పర్సన్కి ఎక్స్ట్రా 100 రూపీస్ తీసుకున్నారు బస్సు వచ్చిన తర్వాత. ఇంక మనం ఏమనలేం, ఎందుకంటే ఆల్రెడీ 1500 కట్టేసాం. వద్దని చెప్పలేము, రావని చెప్పలేము. ఈ బాధలే పడలేం. ఇదే మన బస్సు. దానికి బస్సు ఎక్కేసాం. అందరూ సీట్లో కూర్చోడిపోయారు. చెప్తున్నాను, నైట్ ఎన్ని గంటలకి? 10 గంటలకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం అంతే 11:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం కరెక్ట్గా 10 అవుతుంది. ఇప్పుడు బస్సు అంటే ముంబై వచ్చి ఇప్పుడు బస్సు ఎక్కువ. నిజంగా ఇక్కడ చాలా దారుణం ఉందన్నమాట. అతను సింపుల్గా చెప్పేసాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నారు. మరి ఇక్కడ చూసిన ప్లేసెస్ అంత వర్తో కాదో, ప్లేసెస్ చూసాక అర్థమవుతుంది ఆ డబ్బులు వర్త కాదని. పదండి, ఇప్పుడైతే బస్సులో ఉన్నాం. అలా కిటికీ వారిని కూర్చున్నాను. ముంబైలో ప్లేస్లన్నీ చూసేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో వస్తాం. బిల్డింగ్ ఏడు పోయి అంత ఉన్నది. ఎలా ఉన్నదంటే ఒకే దగ్గర అంటే ప్లేస్ లేనట్టు ఉన్నది. కుర్రాడు ఒకేసారి లేపేసాడు మొత్తం. ఇక్కడ అన్ని బిల్డింగ్లు అలాగే ఉన్నాయిలే, అదే కాదు కిటికీ కొంచెం వాటర్ ఉండడం వల్ల బాగా కనిపించట్లేదు. ఇప్పుడు మనం ముంబై వీధుల్లో తిరుగుతున్నాం. మీకు ఒకరిని చూపించాను కదా, ఇప్పుడు నాన్ స్టాప్ 1 గంట నుంచి అలా మాట్లాడుతూనే ఉన్నాడు అతను. అంటే గైడ్ అనుకుంటున్నా. చూడండి, అతను తిడుతున్నాడు లేకపోతే చెప్తున్నాడు అర్థం అవట్లేదు. और 590 का मिलेगा टिकट हाथ में।
जाके टिकट दूंगा, उसमें लिखा रहेगा మనం ముంబై చూసినట్టే ఇప్పుడు టైం 11:10 అవుతుంది. ఇంకెప్పుడు వెళ్తాం ఏంటి అర్థం కావట్లేదు. బస్సు అంటే 10 నిమిషాలు వెళ్తుంది, మళ్ళీ ఒక దగ్గర ఒక అరగంట అవుతుంది. ఓ 10 నిమిషాలు వెళ్తుంది, మళ్ళీ ఒక దగ్గర ఒక అరగంట అవుతుంది. మళ్ళీ అవి టూరిస్ట్ ప్లేస్లు కూడా కాదు ఏటో. మళ్ళీ పర్సన్కి 650 అంటే ఇప్పుడు ఇక్కడ తిరిగి ప్లేస్కి అన్నిటికీ ఎంట్రీ టికెట్ అనమాట. మొత్తం 8 మందికి కలుపుకొని 5,200 అయింది. మొత్తం లాగేస్తున్నారు. ఇంకా ఒక్క ప్లేస్ కూడా చూడలేదు ఇప్పటికే దగ్గరికి. అదనమాట. ఇప్పుడు డబ్బులు ఇచ్చేద్దాం. ఇంకా చెప్తున్నాను ఇందాక నుంచి చూపిస్తాను, వెళ్ళి ప్లేసులు చూపిస్తానని చెప్తూనే ఉన్నాను, కానీ వాళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్దాం. అందరికీ డబ్బులు ఇచ్చేసాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ ముంబై పోర్ట్ ట్రస్ట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ స్పెషల్ ఏంటో ఇంకా ఏంటి తెలీదు. లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి బోటింగ్ అనుకుంటున్నా, కానీ ఇక్కడ చూస్తే వర్షం వస్తుంది. ఇదిగోండి మొత్తం ఇప్పుడైతే తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం. బోట్ ఎక్కేస్తున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో పిక్నిక్ వెళ్ళినప్పుడు ఎక్కిన బోటు ఇలాంటిదే. మళ్ళీ ఇప్పుడే అయినా వర్షంతో రైడింగ్ ఏంటి. లోపల అంటే ఫిషింగ్ అది చేస్తారు కదా. అగోండి వాళ్ళు చూడండి చేపలు పట్టి వాళ్ళు అనుకుంటున్నా. పీతలు పడుతున్నారు, వాళ్ళలోంచి తీస్తున్నారు. అదే పడిన పీతలు. లైఫ్ జాకెట్స్ వేసారు. లోపలికి వచ్చేసాం. అదే చెవన కూర్చుంది. ఇదే కొలు తిరుగుతున్నట్టు అనిపిస్తుందా. ఓకే చలో. మనకి లైఫ్ జాకెట్స్ ఇచ్చేసారు. ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. అలాంటి అందుకనే ముందు జాగ్రత్తగా వేసుకోవాలి. మామూలుగా చెట్లకు తుడుచుకొని లిప్ పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం ఇంట్లో దూకేసేసరి మనకి ఏం కాదు అనుకుంటున్నాం. తెలుసు అందరూ లైఫ్ జాకెట్స్ వేసేసుకున్నారు. వేసుకునే నేను అందరికీ ఎత్తున్నాడు భయ్య. మా వాళ్ళందరూ మా చెల్లి పని మాత్రం ఎప్పుడు తినడమే. క్రాంతి హీరోలో ఉన్నారా. ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. మా అమ్మ వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు, మేమేమి ఈ వారం ఉన్నాం. కానీ ఇక్కడ కూర్చుందాం అంటే ఇది ఫుల్ తడిసిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఎలాగైనా సరే తడిసిపోయినా సరే ఎలాగైనా సరే కూర్చుందాం. ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎప్పుడు. అంటే మామూలుగా నాకు తెలిసినంత వరకు బీచ్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనుకుంటున్నాం. చాలాసార్లు నదిలోకి వెళ్ళాం కదా, అదే ఫీలింగ్తో ఉంటుంది. కాకపోతే ఈసారి ఫ్యామిలీ అంతా కలిసి ఈ జాకెట్లు అవి వేసుకుని వెళ్తాం. చిన్న ఎంజాయ్ వైపు వస్తుంది. సీట్ సిప్పులు చూడండి ఎలా ఉన్నాయో. వైట్ కలర్లో భలే ఉన్నాయి. అవి మూవీస్లో చూస్తాం కదా, అవి ఎప్పుడు ఎక్కలేదు. అవి కూడా ఎక్కాలి ఏదో ఒక రోజు. మన బోట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది. బోట్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలీదు. అక్కడ చాలా బోట్లు ఉన్నాయి. దాంతోపాటు ఆ కొండ దగ్గర కూడా ఏదో ఉంది. ఒకసారి ఆగండి 1x పెడతాను. ఆ కొండ దగ్గర ఏముందో నాకు సరిగ్గా తెలియట్లేదు. ఒకసారి అటు సైడ్ దగ్గరికి తీసుకెళ్తే మనకు కనబడుతుంది. ఇప్పుడు మన జర్నీ మెల్లిగా వెళ్తాం. బోటు ఒకేసారి స్పీడ్ పెంచుతుందేమో చూద్దాం. మేఘాలలో వెళ్ళిపోమన్నది వాటర్. హాయ్ బోలు భయ్యా. బ్యూటిఫుల్. అంటే పెద్ద పెద్ద షిప్లో కార్లు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఇక్కడ నుంచి కూడా చేస్తారు అనుకుంటున్నాం. కనిపిస్తున్నాయా? జూమ్ చేస్తాను. అదిగో అవి మొత్తం అన్ని కార్సే. అవి అలా తీసుకెళ్ళి ఆ పెద్ద షిప్లో ఎక్కిస్తున్నారు. అది చూడడానికి అసలు షిప్లో లేదు, ఏదో పెద్ద షిప్కి సగం మొక్క ఉంటుంది కదా, అలా ఉన్నది. ఈ కార్లన్నీ అందులోకి తీసుకెళ్తున్నారు, ఒకటొకటిగా తీసుకెళ్తున్నారు. జూమ్ చేస్తాను చూడండి. కార్ వెళ్తుంది ఏదో ఒకటి. మరి కనబడుతుంది లేదు తెలియదు, కానీ అందులోంచి ఒకటి వచ్చింది. అంటే అది షిప్ లేకపోతే ఏదన్నా సంథింగ్ ఏదైనా కంపెనీ లాంటి అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే కార్లన్నీ అందులో పెట్టి తీసుకెళ్తారని ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నాం, కానీ ఏం లేదు. మామూలుగా అదొక చిన్న అంటే వాటర్ మధ్యలో ఒక చిన్న కొండలా ఉన్నది, అంటే ఒక ఐలాండ్ లా. దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎలా ఉన్నాయో షిప్లు. చాలా పెద్దవి. ఇంకా మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ ఇలా ఈ సైజులోనే ఉన్నాయి. అక్కడ ఒకటి, అక్కడ, అక్కడ. నాకు తెలిసి దీని దగ్గరికి వెళ్తాం. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఉండండి షిప్ మొత్తం ఎలా అవుతాయి. అంటే
దాని మ్యానుఫ్యాక్చర్ మొత్తం. అదిగో షిప్లో అప్పుడు ఈ విధంగా ఉన్నది. మొత్తం పెద్ద పెద్ద తాళ్ళు అవన్నీ, చుట్టుపక్కల ఏమో పెద్ద ట్యూబ్లు, మొత్తం అంతా అంటే ఒక మిషనరీ ఉన్నట్టున్నది షిప్ చూడడానికి. అవి దేనికో అసలు మనకు తెలీదు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడికి ఎక్కడికి వచ్చిన ఇదే పైన వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటున్నారు. నీట్గా సాంగ్లకి వీళ్ళు ఫుల్ వైబ్లో ఉన్నారు. ఏం వైబ్లో ఉన్నారు, అందరూ ఫోన్లు చూసుకుంటా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. అందులో దూకి సింగుతా ఉన్నది కదా లైఫ్ జాకెట్. ఆయన నిన్ను మొయ్యలేదులే. ఏడుబాను ఇలా ఫోన్ అడిగి వెనక్కి పడిపోతే మనకి ఇది కనపడలేదు. పైకి కూడా ఎక్కువచ్చంట. పైకి ఏఆర్ మన్నీ బో ఎక్కడ పైకి వచ్చేసాం. చూడండి ఇక్కడ ఇక్కడ బోట్లు చూడండి ఎంత దగ్గర నుంచి కనబడుతున్నా. నాకు ఇందాక నుంచి పైకి అంటే పైకి అంటే ఎక్కుతారనే తెలీదు, చూడలేదు అనమాట. ఇప్పుడే చూసాను. భలే ఉన్నది ఇక్కడ ఎదిరిపోయింది. ఇప్పుడు కొంచెం బోట్ రైడ్ ఫీల్ వస్తుంది. కింద ఉంటా మెల్లిగా ఏదో ఎడ్ల బండి చెప్పాను కదా, ఎడ్ల బండి వెళ్తున్నట్టు ఉన్నది. అలాగే ఉన్నా సరే బాగుంది. మేము రాకముందు చాలా మంది వచ్చారు పైకి, కానీ నేను చూడలేదు. ఎవరో ఎక్కుతుంటే మా క్రాంతి కూడా చూపించాడు, అప్పుడు మేము పైకి వచ్చాం. ఇక్కడ నుంచి నిజంగా చాలా బాగున్నది. తాళ్ళ దగ్గర ఉన్నాం అనుకుంటే కిందకి మింగేస్తాం. వ్యూ బాగుంది కదా, బాగుంది. అటు సైడ్ వెళ్దాం అలా డ్రైవర్ బోట్ డ్రైవింగ్ చేసే వాళ్ళ దగ్గరికి. ఇదిగో ఇక్కడ మన బోట్ డ్రైవర్ ఉన్నారా. లోపలికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? లోపల ఆల్రెడీ ఒక అతను మాట్లాడదాం, హాయ్ చెప్పమందాం. అక్కడ స్టీరింగ్ ఉంటుంది కదా, అది ఉన్నది. తిప్పుతున్నారు స్లోగా అటు ఇటును. అంకుల్ గారు లోపల బోట్ డ్రైవ్ చేస్తున్నారు, సీరియస్గా ఉన్నట్టు ఉన్నారు. హాయ్ చెప్పమంతే ఏమంటారు ఏంటో. స్టీరింగ్ అది అటు ఇటు తిప్పుతున్నారు. అంకుల్ జీ హాయ్ బోలు. చూడడానికి సీరియస్గా ఉన్నాడు కానీ అంకుల్ మంచిడే. ఇప్పుడు మనం బోటు పైన ఫ్రంట్ భాగంలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా బాగున్నది. అంటే ఎక్కడ చూసినా సరే బిల్డింగ్లు చూడండి, మూవీలో చూస్తాం కదా సేమ్ అలా ఉన్నాయన్నమాట. చిన్న పాపకు చూడండి ఎంత బుడ్డి జాకెట్ వేసారో. హాయ్ చెప్పు. ఆ పాప చెప్పట్లేదని మా చెల్లె చెయ్యట్టుకుని చూపించేస్తుందా. బాగున్నది జాకెట్ చూడటానికి. చెయ్యి పెడుతుంది. అంతా ఒకసారి రౌండ్ కొట్టేద్దాం. లైఫ్ జాకెట్ తీసేసాను అంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు తీసారు. వాళ్ళు చూసిన తర్వాత నేను కూడా తీసాను. అయినా సరే చాలా పీస్ఫుల్గా ఉన్నది కదా, పర్లేదు. ఒకవేళ గాలిగా వస్తే కొంచెం భయపడడానికి, అలాంటిది ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ఉన్నది. బోట్ అయితే ఇప్పుడు రిటర్న్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా బోట్ రైడ్కి వెళ్ళారా కింద కామెంట్ చేయండి. నేను చేపలు పట్టడానికి అవి వెళ్ళినప్పుడు అంటే మా బుట్లలోని పడవల్లోనే వెళ్ళాను. మొన్న రీసెంట్గా బోట్లోని బీచ్ సెంటర్లో కూడా వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే ఇలా ఫ్యామిలీతో కలిసి ఇలా బోట్లో రైడ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ బోట్ రైడ్? మీకు నచ్చిందని అనుకుంటాను. మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ ప్లేస్ అయితే విజిట్ చేస్తాం ముంబైలోనే. ఈ వీడియో అయితే ఎంతటితో అయిపోయినట్టే. నెక్స్ట్ ముంబైలో ఏ ప్లేస్కి అయితే వెళ్తాం ఆ ప్లేస్ నీట్గా వీడియో తీసి పెడతాను, అది కూడా తప్పకుండా చూడండి. సరే మరి వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటాను. టాటా.